బాగున్నారా? నేను ఇప్పుడు చాలా అయ్యగారు వచ్చిన మొదటి దినాల్లో వచ్చి ఉంటాం. దేవుని స్తోత్రం. మరి ఎందుకో దేవుడు మళ్ళా ఈ సమయాన దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. దేవుడు ఈ ఆశీర్వాద కోడికలు ఎందుకు ఏర్పాటు చేయబడినవి, ఎందుకు మనకు ఈ అవకాశం కలుగజేశారు అని మనం ఆలోచిస్తే, దేవుడు మనం ప్రేమించి ఆశించి ఆరోగ్యించి ఈ 3 రోజులు దేవుడు మనకు ఒక ఆశీర్వాదంగా, ఒక భాగ్యంగా దేవుడు ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఎంతమంది పుడుతున్నారో, ఎంతమంది సూర్యుని చూడని వారు ఉన్నారో మనకు తెలియదు. దేవుడు మనకు ఆశించి ఆరోగ్యం ఇచ్చి దేవుని ఆలయంలో ఈ 2 రోజులు ఉండవంటే అది దేవుని కృప, ప్రేమ, దయ. రేపు కూడా మనం ఇస్తాడు అందరినీ. మనకే కాదు, అందరికి కూడా ఈ శబ్దం ద్వారా వినిపిస్తున్నాడు. మనల్ని, మన గ్రామాన్ని, సంఘాన్ని ప్రేమించి దేవుడు ఒక మాట చెబుతున్నారు. ఏమిటయ్యా అంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అందరూ గమనించండి, చూడండి బైబిల్ తీసి. భూనివాసులందరూ అనగా జగత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. దేవుని స్తోత్రం. అదేవిధంగా 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయం 15వ వచనం. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి, మీరు కూడా చేసుకోండి. ఏమని, ఈరోజు మాకు ఏం వర్తమానం వినిపిస్తావో, మాకు వినగలిగే చెవులు, గ్రహింపగలిగిన జ్ఞానం, లూదియా హృదయం తెరిచిందేమో మా హృదయాలు తెరవండి. మాకు అర్థమయ్యేలాగా నీ దైవ సేవకుల నుండి మాట్లాడమని ప్రార్థన చేయండి. ప్రార్థన. దయగలిగిన యేసయ్యా, నాకు ఎందుకు ఈ తరుణం, ఈ గ్రామాన్ని, బిడ్డలందరినీ ప్రేమించి నాకు ఒక సమయం ఇచ్చారు. నీ కృపను బట్టి మేము క్షేమంగా వచ్చాం. వచ్చిన తదుపరి వచ్చిన వర్షం అయినా మాకు ఆటంకం కలగల. నీ కార్యక్రమానికి కూడా ఆటంకం కలగల. పాటల్లో ఉన్నావు, వర్జాల్లో ఉన్నారు, వర్తమానులు ఉన్నారు. మరొకసారి నిలబడుతుండగా విద్య లేని పామరుని నువ్వు నిలబడి మాతో మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసుల ఆశ్రద కోడిక ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, మనల్ని ప్రేమించి మన కోసం మరొకసారి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఫస్ట్ చదువుకున్న మాట భూమి చదువుకున్నామా? భూనివాసులందరూ అంటే భూమి మీద ఉన్న నివసించే మనుషులందరూ అనగా జగత్పత్తి అంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరును వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాశారా, రాయలేదా? రాయబడలేదో ఆ మనుషులు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. ఏ మృగం అంటే ఆ మృగము సంఖ్య 660. దేవుని స్తోత్రం. బాగా చెప్తున్నారు.
ఆ మృగము యొక్క సంఖ్య 3 ఆరులు. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ప్రభు నామములో బాప్తిసం తీసుకుని ప్రభు శరీరం రక్తం పాల్గొన్నవారు ఆ జీవ గ్రంథంలో వ్రాయబడతారు. ఇక్కడ రెండవది చదివినప్పుడు ఎవరి పేరును జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనపడలేదో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. మరి ఎట్లాగా? 21వ అధ్యాయమే 27 చూడండి, చెప్తాను. 21వ అధ్యాయమే 27వ వచనం. 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు. దేవుని స్తోత్రం. నేను చెప్తా తర్వాత. ఈ చదవబడిన లేకున్న భాగంలో ఫస్ట్ ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాసినట్లు కనపడలేదో ఆ మృగానికి నమస్కారం చేస్తారు. ఆ మృగం అంటే 660 ముద్ర. అదొక మృగం సంఖ్య. అయితే ఆ ఎవరి పేరైతే జీవగ్రంథం మీద రాయలేదో ఆ మృగం యొక్క సంఖ్య. అయితే ఆ మృగం యొక్క సంఖ్య ఉన్న వారికి రాబోయే కాలంలో నిత్యావసర వస్తువులు మనకు కలుగజేస్తారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి 3 సింహ బొమ్మలు ఉండే ప్రతి రూపాయి మీద. అలాగే అప్పుడు 3 ఆరులు వస్తాయి. ఇప్పుడు రాను రాను రకరకాలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఎంత కాదు, ఎంత వచ్చినాయి డీలర్లు ఇస్తున్నారు, చిన్నదే. ఇంకా రాను రాను ఎన్ని రకాలు వస్తాయో. అయితే మరి జీవగ్రంథమందు రాయబడకపోతే మృగానికి నమస్కారం చేయాలి. అదే మన దేవత దేవుడు. అలాగా ఎవరి పేరైతే జీవగ్రంథమందు వ్రాసినట్లు కనపడదో ఆ మనుషుడు అగ్నిగుండంలో పడవేయబడను. అయ్యో, అగ్నిగుండం అగ్ని ఆదు, పురుగు సావదు 1000 సంవత్సరాలు. మరి పరలోక రాజ్యం వెళ్ళాలంటే మనం ఏం చేయాలయ్యా అంటే, ఎవరి పేరైతే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాసినట్లు వ్రాయబడిన వారే దానిలో అంటే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఇప్పుడు మనకు పరలోకం కావాలా, పాతాళం కావాలా? ప్రతి మనిషి 2 ఉంటాయి. ఏంటాయి అంటే, ఒకటి పరలోకం, పాట కూడా ఉంది కదా, పరలోకం కావాలా పాతాళం కావాలా తెలుసుకో మానవుడా, సహోదరుడా, సహోదరిని. అలాగే ముందు మనకి 2 ఉన్నాయి. ఇప్పుడు ఏ మార్గం వెళ్ళాలో తెలుసుకోవాలి. యెర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంది, పురాతన కాల మార్గాన్ని గురించి విచారణ చేయుడి, మార్గాలను తెలిసి చూడడి, పురాతన మార్గాన్ని చూసి విచారణ చేయుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకోవాలి. ఇప్పుడు మనకు 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గంకి వచ్చాం, ఒకటి కుడి పక్కన, ఒకటి ఎడం పక్కన ఉంటుంది. స్ట్రైట్గా లేదు. కుడి పక్కకి వెళ్తే పరలోక రాజ్యం, ఎడం పక్కకి వెళ్తే అది ఇప్పుడు తెలవదు. పడిపోయిన తర్వాత ధనవంతుడు తెలిసినట్టు తెలుసుది. ఈ 2 మార్గాలు ఉన్నాయి. అలాగా కుడి పక్కకి వెళ్ళాలంటే జీవ గ్రంథమందు గొర్రె పిల్ల వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు అందులో ప్రవేశిస్తారు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుడు మనకు మరి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఈ అవకాశం ఎందుకు కలిగజేశారు? మనల్ని ప్రేమించి మన కోసం, మనందరి కోసం ఈ 3 రోజులు ఖర్చు పెట్టి కష్టపడి మరి చిన్న వయసులో ఇంత బాధ్యతగా ఎందుకు అయ్యా అంటే ఆలోచిస్తే మా 20వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 12వ వచనం దగ్గర చూస్తే 12వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటే మరియు గమనించండి మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసేదని. అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును. ఆ గ్రంథముల యందు
రాయబడిన వాటిని బట్టి తమ క్రియలను చొప్పున మృతులు తీర్పు నందిరి. సముద్రములో ఉన్న మృతులను అప్పగించును. చదవండి నేను చెప్తాను. పాతాళలోకమును వాటి వశములోనన్న వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్ని గుండములు పడవేయబడును. ఈ అగ్నిగుండం రెండవ మరణం. దేవుని స్తోత్రం. గమనించండి, గొప్పవారు ఎవరి లోకంలో? బైబుల్ భక్తుడు అంటున్నాడు, పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధనుడు. తన పాపానికి ప్రాయశ్చిత్తం నొందినవాడు ధనుడు, పరిహారం నొందినవాడు ధన్యుడు అని వాక్యం చెబుతుంది. ఈ బైబుల్ ఎలా చెబుతుంది? ఈ లోకంలో మనం గొప్పవాడు ఎవరు అనుకుంటామంటే, అమ్మో తన పెద్ద ఫ్యాక్టరీ ఉంది, తన చాలా పొలం ఉంది, చాలా ఆస్తి ఉంది, కోటేశ్వరుడు, అమ్మో వాళ్ళకేంటి అనుకుంటాం. వాళ్ళు ఈ లోకంలో గొప్పవాళ్ళు అనిపిస్తారు. మరి ఇళ్ల స్థలాలు ఎవరికి ఇస్తాడయ్యా అంటే కొద్దివారు, పేదవారు. అలాగే గొప్ప అనుకున్న వాళ్ళైనా, పేదవాళ్ళు అనుకున్న, సామాన్య మానవులు అనుకున్న ప్రతి ఒక్కరూ ఎప్పటి నుంచో ఆదాము దగ్గర నుంచి ఇవాళ వరకు చనిపోయిన, ప్రభువు రాకడ వరకు చచ్చిపోయిన ప్రతి ఒక్కరు లేపబడతారు. సింహాసనం మీద భక్తుడు యోహాను భక్తుడు చూస్తున్నాడు నిదర్శనంలో. సింహాసనం మీద గొర్రెపిల్ల యొక్క సింహాసనం మీద కూర్చుంటాడంట మన ప్రభు రక్షకుడు. అప్పుడు గ్రంథాలు విప్పబడతాయట. ఒకటి జీవ గ్రంథం, మరొకటి వేరొక గ్రంథం. 2 గ్రంథాలు. బైబుల్ చెబుతుంది పాప పట్టి అంటారు. అది ఇంకా వివరంగా మీకు చెప్పాలంటే జకర్యా గ్రంథం 5వ అధ్యాయం మొదలు చదువుకుంటే 20 మూరల పొడవు, 10 మూరల ఎలడుపు కలిగిన పుస్తకం. అది లోకమంతా తిరిగి ప్రతి ఒక్కరి పేరు రాస్తుందంట. అలాగా ఏంటయ్యా అంటే ఈ లోకంలో ఉన్న పాపం, అన్యాయం, అక్రమం అంతా రాసేస్తుంది. అదే వేరొక గ్రంథం. ప్రతి మనిషి దగ్గర ప్రతిదీ మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అలాగా ఆ గ్రంథంలో రాయబడతాయి, ప్రతి ఒక్కరి పేరు రాయబడతాయి. అలాంటప్పుడు ఇప్పబడతాయి. ఎప్పుడు ఒక్కొక్కళ్ళు సముద్రంలో నీళ్ళలో పడిపోయి చచ్చిపోయారు, వాళ్ళు ఎట్టొస్తారులే. భూమి అంటే పునరుద్ధారణలే ఎగురుతారు, భూమి తెరవబడి సమాధులు తెరవబడతాయి అని అంటారు. ఒక్కొక్కళ్ళు కొండలో చచ్చిపోతారు, ఒక్కొక్కళ్ళు బొగ్గు గనుల్లో పడిపోయి చచ్చిపోతారు, రకరకాలుగా చనిపోతారు. సముద్రమా అంటాడు ప్రభు. సముద్రం నీళ్లు జలచరాలన్నీ తీసుకొచ్చి చనిపోయిన వాళ్ళందరూ ఆత్మను తీసుకొచ్చి ఆయన ముందు పెడతారు. కొండలు అలాగే ఎక్కడెక్కడ వాళ్ళందరికీ ఆజ్ఞనివ్వగానే యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి తీసుకొస్తారు. ప్రతి ఒక్కరూ చేతులు కట్టుకుని వచ్చవలసిందే. పాట ఉందిగా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలబడి నమస్కరించుదురు అని చెప్పి. అలాగే మరి ఈ లోకంలో దేవతలు కాదు, దెయ్యాలు కాదు, మనుషులైన ప్రతి సర్వ మానవులు ఆయన దగ్గర నొచ్చవలసిందే. నొచ్చున్న తర్వాత పుస్తకాలు తెరవబడతాయి. గొర్రెపిల్ల గ్రంథంలో రాయబడలేదా? మృగానికి నమస్కారం చేసిన వాళ్ళు అగ్నిగుండంలో పెడతారు అని. ఆ రకంగా క్రియల చొప్పున, పద్ధతులకు చొప్పున, లక్షణాలు బట్టి, స్వభావాలు బట్టి, బుద్ధులు బట్టి గ్రంథాలు రాయబడతాయి. అలాంటప్పుడు గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం ఉంది. ఆ జీవ గ్రంథం అందు వ్రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. ఎందులో అయ్యా అంటే ఇదిగో 18వ వచనం దగ్గర నుంచి, ఏది 21, 27 చదివాం కదా. 18వ వచనం చూస్తే, ఆ పట్టణం ప్రాకారములో ఈ 12 ముత్యాలతో 12 పునాదులు వేసి 12 అంతస్తులుగా మహాపెద్ద పట్టణం దేవుడు తయారు చేశాడు. అది ఎక్కడుంది అంటే భూలోకంలో కాదు. ఎబ్రీ పత్రికలో రెఫరెన్స్ చెప్పలే. అబ్రహాం ఎబ్రీ భక్తుడు, పౌలు భక్తుడు అన్నాడు, చెప్తా.
11వ అధ్యాయం 10వ వచనంలో, ఫిబ్రవరి 11వ అధ్యాయం 10వ వచనంలో నేను చెప్తానమ్మా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడు అయినాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడు అయినాడో ఆ పునాదులు గల పట్టణం కోసం అబ్రహాం ఎదురు చూశాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడు? పాత నిబంధనలు ఉన్నాడు. ఇప్పుడు ఎవరు రాశారు? క్రొత్త నిబంధనలు పౌలు భక్తుడు ఆయన చివరి పత్రికలో రాశాడు. మరి అప్పుడే ఎందుకు రాశాడు? ఇప్పుడు ఎందుకు జరుగుతుందయ్యా? అప్పుడు ఎందుకు అన్నాడు, ఇప్పుడు ఎందుకు జరుగుతుంది రాశాడంటే, అబ్రహామా నీ సంతానాన్ని ఇస్కరియోనిలాగా చేస్తాను, ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను అన్నాడు. నేను విశ్వాసులకు తండ్రిని కదా, మరి నేను గుడారాలు ఉన్నా, డేరాలు ఉన్నా, చాలా ఇబ్బందులు పడ్డా. నా పిల్లలు, నా వారసత్వంలో వాళ్ళు ఈ బాధలు పడకూడదని అప్పుడు ప్రార్థన చేశాడు. అందుకే యేసు ప్రభు మంచి ఇల్లు కట్టుకొని వాటిలో నివసించండి అన్నాడు. ఇర్మియా గ్రంథంలో యేసు ప్రభు వారు చలిగాలిలో చల్లగాలిలో సాటి లేక పశువుల పాకలో నివసించాడు. దానితో మన దరిద్రం పోయింది. కట్టుకోలేమా? గవర్నమెంట్ సర్కారు వారి ద్వారాగా సహాయం చేస్తున్నారు. పెద్దలు అంటారుగా వేడి నీళ్ళకి సన్నీళ్ళని, అలాగా ఆ వేడి నీళ్ళు సగం సన్నీళ్ళు సగం కొండది. అలాగా అలాంటి పరిస్థితుల్లో కొంచెం మనకు ఒక గవర్నమెంట్ సౌకర్యం తక్కువ ఉంటే మన సహాయం మనం కష్టపడి ఎట్టగొట్ట గూడు అనేది చిన్నైనా సరే సిద్ధపరుస్తున్నాడు దేవుడు. స్తోత్రం. దానిలో చలిగాలి వర్షాలు ఇవన్నీ ఇబ్బంది పడుకోకుండా ప్రశాంతంగా ప్రార్థన చేసుకుని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనే ఆశ. ఈ చిన్న ఇంట్లో ప్రశాంతంగా దేవుడు ప్రార్థన చేసుకుంటే పరలోక రాజ్యానికి ఆ పెద్ద ఇంట్లోకి దేవుడు తీసుకెళ్తానని అబ్రహాం ప్రార్థన ఆలకించి రక్షకుడు వేసి లోకానికి పుట్టవలసి వచ్చింది. దేవుని స్తోత్రం. పుట్టి సర్వ మానవుల కోసం పరిశుద్ధుడిగా పుట్టి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధ పాపులందరి కోసం బాప్తిసం తీసుకుని ఏకాంత ప్రార్థనకి వెళ్ళి మనకు శ్రమలు బాధలు రాకూడదని ఆయన 40 రోజులు వారావారిగా పోరాడి జయించాడు. సిలువని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, సజీవుడిగా లేచాడు. అలాగా ఆయనలాగా మనం బాప్తిసం తీసుకుని ఆయనలాగా ఆయన సిలువలో ఆయన ఎర్రని రక్తంలో మన పాపాలు, నల్లని పాపములు ఎర్రని రక్తులు తెల్లని ఏమోగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన 3 రోజులు సమాధులు ఉంటాడు మన కోసం. మనం 3 క్షణాలలో బాప్తిసం తీసుకుంటే ఆయన లేచారు కనుక మళ్ళా వస్తారు, సమాధులు తెరవబడతాయి, ఆయన రాజ్యానికి వెళ్తాం. దేవుని స్తోత్రం. అందుకు దేవుడు ప్రేరేపణ చేసి మన మంచి కోరి ఈ అనుభవాన్ని సంపాదించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. అదిగో పరలోక రాజ్యంలో 12 ముత్యాలు 12 గుమ్మాలు రాజవీధులు మాకు చక్కగా ఉన్నాయి. ఈ మట్టి ఒకప్పుడు మేము వచ్చినప్పుడు కంకరు రాళ్ళు జనా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు సైకిళ్ళే, దేవుని దైవాలు ఇవాళైతే కార్లు వచ్చాం. అలాగా ఆ రోడ్లు అప్పుడు అలా ఉండి అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితులు. అలా ఈ లోకంలోనే మనకు ప్రశాంతమైన రోడ్లు సౌకర్యం మంచిది కదా. మరి పరలోక రాజ్యాలు ఇంత రాజవీధులు బంగారం నెయ్యి పడితే ఎత్తుకోవచ్చు అన్నంత కొట్టేట. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డరా, మరి పాతాళం కావాలా? పరలోక రాజ్యం కావాలా? పరలోక రాజ్యం కావాలనే చర్చలనే దేవుడు ఏర్పాటు చేశాడు. మరి దావీదు మహారాజు అంటాడు, రక్షణ పాత్ర శాతపుచ్చుకుని యెహోవా నామం నేను ప్రార్థన చేసుకున్నాను అన్నాడు. రాజుగారికే రక్షణ అవసరమైంది, ఆ పాత్రను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. మరి మనకు అవసరం లేదు. అప్పుడేమైంది దేవుని బిడ్డరా? ఒకసారి హృదయం మీద ఆలోచన చేసుకోండి. పాతాళం ఉంది, పరలోక రాజ్యం ఉంది. ఆయన పరలోక రాజ్యం వెళ్ళాలని ఇంకో మాట చెబుతున్నా. 2 రాజుల గ్రంథం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దేవా ఈ కుటుంబం నా కుటుంబం అందరినీ నీ పాదశైలిలో కూర్చుని ప్రార్థన చేసిన ఆశీర్వాదం, అలాంటి ఆశీర్వాదం నాకు ఇవ్వయ్యా, నా కుటుంబానికి ఇవ్వయ్యా అని అడిగాడు. దేవుని స్తోత్రం. నీ ఆశీర్వాదం నుండి
నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడినట్లుగా నాకు ఆ ఆశీర్వాదం నాకు ఇవ్వయ్యా అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరిని? దావీదు ప్రార్థన చేస్తున్నాడు తన కొడుకుల కోసం, కూతురుల కోసం, కుటుంబంలో ఉన్న పేరు వరుస నా కుటుంబం అంతా నీ పాదసేనలు ఉన్నట్లుగా నేను ఆశీర్వాదం ఉన్నది, నీ ఆశీర్వాదం నా పిల్లలందరికీ ఇవ్వయ్యా అని అడిగాడు. దేవుని స్తోత్రం. మీ దైవ సేవకులు ఇదిగో తల్లి గారు దేవుడు ప్రేరేపణతో ప్రేమతో ఈ ఆత్మ తల్లిదండ్రులు వీరు కుటుంబంతో సంఘమంతా ప్రభు పాదసేనలు ఉన్నట్లుగా అలాంటి ఆశీర్వాదం నాకు ఇవ్వని ఈ ఆశీర్వాదం కూడిక జరుపుతున్న కారణం. దేవుని స్తోత్రం. అయితే దావీదు మహారాజుకు ఆశీర్వాదం వచ్చింది. అలాగే ఆయన కుటుంబంతో ఆశీర్వాదం పడతానని ప్రభువుని అడిగాడు. దేవుడు ఇచ్చాడు. మరి మనకు అవసరం లేదా? భక్తుల్లోకి వెళ్దాం. కొత్త నిబంధనలోకి వస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర చూస్తే యేసు ప్రభు వారి దగ్గరికి ఒక మంచి దేవుని ఆలయంలో యోధ ధర్మశాస్త్రం చదివి ఒక దైవ సేవకుడు ఇచ్చాడు. ఆయన పేరు నికోదేము. దేవుని స్తోత్రం. నికోదేము. ఆ నికోదేము రాత్రి పూట ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు పరలోకం నుండి దిగి వచ్చిన దైవ జనుడు అని నాకు తెలుసు. అయితే నేను పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే ఏం చేయాలి అని పెద్ద ఆయన, వృద్ధాప్యం కలిగిన పెద్ద ఆయన నికోదేము అనే మంచి భక్తుడు, యోధ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా భరించగలిగిన భక్తుడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఎట్లాగూ అని సుమారుగా 30 సంవత్సరాలు 33 ఉండొచ్చు. అలాంటి కుర్రోడిని అంత పెద్ద ఆయన అడిగాడు. కారణం ఈయన ఇది జరుగుతుంది అని ధర్మశాస్త్రాలు చదివి ఊరుకుంటున్నాడు తప్ప ఇంకా ఎవరంగా ఆయనకి తెలియదు, ఎవరికి కూడా చెప్పలేకపోతున్నాడు. ఈయన అయితే పరలోకం సువార్తను, పరలోక రాజ్యాన్ని ఈ లోకంలో ఒక ఉపమాన రీతిలో చక్కగా బోధిస్తున్నాడు. ధనవంతుడు లాజరని, అలాగే ఎన్నో రకరకాలుగా ఇదిగో గురుగులని, గోధుమలని, గురుగుల్లాగా ఉంటే అగ్నిగుండంకి వెళ్తామని, గోధుమలాగా ఉంటే పరలోక రాజ్యం వెళ్తామని, ఈ రకంగా మంచి ముత్యములను కొన వెతుకుస్తున్న వర్తకును పోలి ఉన్నాడని ఇవన్నీ ఉపమానాలు యేసు ప్రభు చెబుతుంటే ఆయనకి దౌర్జన్యంగా చెబుతున్నాడు. నేను తండ్రి చిత్తం నెరవేరుస్తానికి వచ్చా, నా ఇష్టం కాదు అని చెబుతుంటే ఈయనకి అసలు అర్థం కావట్లా. ఈయనే పరలోకం దిగి వచ్చిన మన్నా, నా శరీరం తిన్నవాడు, నా రక్తం త్రాగినవాడు ఎప్పుడు చచ్చిపోడు. పూర్వకాలం మన్నా తిన్నవాళ్ళు, నీరు తాగిన వాడు చచ్చిపోయారు, కానీ మీరు చనిపోరు. నేనే పరలోకం దిగి వచ్చిన మన్నా, జీవ జలము, జీవ ఆత్మ, జీవము కలిగిన దేవుని శరీరం అనే రూఢిగా చెబుతుంటే ఆయనకి అస్సలు అర్థం కాక కొట్టుమెట్లాడిపోయి అసలు సంగతి రహస్యం అని తెలుసుకుందామని వచ్చాడు. అప్పుడు 3వ అధ్యాయం మీకు చాలాసార్లు విని ఉంటారు. 3వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే మరి నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటే ఒక కొత్తగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యాన్ని చేరలేడు అని చెప్పారు యేసు ప్రభు. నేను ముసలిని అయిపోయాను, మా అమ్మ గర్భాన్ని మళ్ళీ పుట్టాలా, మా అమ్మాయి లేదే అని అడిగితే అప్పుడు చెప్పారు, ఒకడు నీటి మూలంగానో మరొకడు ఆత్మ మూలంగానో జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పారు. ఇదిగో ఈ 20వ అధ్యాయం 14వ వచనంలో ఏమనంటే, మరణమును మృతులను లోకములో అగ్నిగుండంలో వేయబడును. ఈ అగ్నిగుండం 2వ మరణం. దేవుని స్తోత్రం. ఈ అగ్నిగుండం 2వ మరణం. ఇది ఈ మర్మంగా ఈ యోహాను భక్తుడు రాశాడు. ఈ మర్మం ప్రభువుకు తెలుసు, ఈ మర్మం నికోదేముకి తెలవల. అలాగా అదేంటి, నీటి మూలంగా ఏంటి, ఆత్మ మూలంగా ఏంటి అని అర్థం కాల. అలాంటి పరిస్థితుల్లో వివరంగా చెప్పారు, నీటి మూలం మనుషుడు 2 సార్లు జన్మించాలి. దేవుని స్తోత్రం. ఒక్కసారే మరణించాలి. ఏమిటయ్యా 2 సార్లు జన్మ అంటే, ఒకటి శరీరానుసారమైన జన్మ,
శరీరానుసారంగా చనిపోవటమే తప్పదు. పుట్టాలి, చచ్చిపోవాలి, అది సాధ్యం. అయితే రెండవసారి జన్మించాలి, రెండవసారి జన్మించాలి. అది ఆత్మ జన్మ, ఆత్మ రక్షణ. మా ఆత్మ తండ్రి, మా ఆత్మ తల్లి అంటారు. ఇంకా చెప్పాలంటే పౌలు అంటాడు, విశ్వాసంలో నా నిజమైన కుమారుడైన తిమోతియా అంటాడు. అలాగే మీరందరూ ఆత్మ తల్లి తండ్రికి ఆత్మ విశ్వాసులు, నిజమైన బిడ్డలు. ఈ బిడ్డల కోసమే రక్షణ సంఘ బిడ్డల కోసమే, ఆత్మల కోసమే దేవుడు ఊరు తీసుకొచ్చాడు. ఈ సత్యం ఆయనకు అర్థం కాక అడిగితే, ఇది ఎలా సాధ్యపడదని అడిగితే, ఆత్మ శరీరానుసరమైన జన్మ చనిపోతుంది, అలాగే ఆత్మానుసారంగా జన్మిస్తే రెండో జన్మ అంటారు. 2 సార్లు జన్మించినప్పుడు ఒక్కసారే మరణించాల్సి వస్తుంది. అదే 2 సార్లు జన్మించకపోతే 2 సార్లు మరణించాల్సి వస్తుంది. అదే రెండవ మరణం. దేవుని స్తోత్రం. అదే రెండవ మరణం. అలాగే ప్రతి మనిషి గొప్పవాళ్ళు అవ్వచ్చు, మధ్య తరగతి అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని ఆత్మ, దేవుని శరీరం పోలిక, దేవుని స్వరూపం, దేవుని పోలిక మనలో ఉంది. ఆ తర్వాత మనం ప్రతి జీవికి ప్రాణం ఉంది, మనకు కూడా ప్రాణం ఉంది. మనకు ప్రత్యేకంగా ఇచ్చిన ప్రత్యేకత ఏంటయ్యా అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన ఆత్మ దీపం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అది దేవుడిచ్చిన ప్రాణమే, దేవుడిచ్చిన ఆత్మే. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరాలి. ఆత్మ దేవుని దాన్ని దయచేసిన దేవుని దగ్గర చేరాలి. అందరూ చేరతారా? చేరరు. అందరూ చేరతారా? చేరరు. మరి ఎవరు చేరతారు? చేరతారు. కొంతమంది చేరతారు, కొంతమంది చేరరు. ఎవరు చేరతారు? ఈ నికోదేముకు అర్థం కాని పరిస్థితుల్లో ఎలా జన్మిస్తారంటే ఎవరంగా చెప్పారు. అలాగా నీకు తెలియదా? ఆత్మ కనిపించదు. నీకు ఉదాహరణ చెబుతుంది ఏంటని ప్రభు చెప్పారు. గాలి వస్తుంది, ఇటు నుంచి వస్తుందా? చెట్లు ఇటు ఊగుతున్నాయా? ఇటు నుంచి వస్తుందని మనకు అర్థం అవుద్ది. వర్షం వస్తే జల్లు కొడుతుంది, జల్లు ఎటు కొడితే అటు ఇటు నుంచి వచ్చింది కనుక ఇటు ఆనికి వచ్చింది అని శబ్దం వింటావే కానీ దాని ఆకారం చూడనే అది. అలాగే ఆత్మ కూడా ఆత్మ ఉంది, ఆత్మ ఉంది, ఆత్మ ఉంది అని అంటావు కానీ ఆత్మ ఎలా ఉండదో నీకు తెలియదు అని ప్రభు చెప్పారు. అలాగా ఒక్కసారి ఆ రీతిగానే ఇంకొక మాట చెబుతున్నాను. ప్రభు ప్రధాన దూత బోర ఓదగానే, మధ్యాకాశంలోకి వచ్చి బోర ఓదగానే సమాధులన్నీ తెరవబడతాయి. అప్పుడు పరిశుద్ధులందరూ మొదట ఎత్తబడతారు. ఆ మీదట బ్రతికున్న వాళ్ళు పరిశుద్ధులైతే ఎత్తబడతారు. అలాగా ఎప్పుడో ఆదాం దగ్గర నుంచి చనిపోయిన వాళ్ళందరూ లెగుస్తారు. వాళ్ళు ఎట్ట లెగుస్తారు? కుళ్ళిపోరా. కొన్ని ప్రదేశాల్లో అయితే ఈ కుటుంబీకులకి ఈ సమాధులు అంటారు. స్థలం లేక ఎముకలతో సహా తీసేసి మళ్ళీ ఇంకో పెడతారు. ఆ రకంగా మోతేస్తారు. అదొక. అలాగా ఎంతమంది భూములు ఉన్నా, సమాధులు ఉన్నా అందరూ లేపబడతారు. ఎట్టా మట్టి అయిపోద్దండి, ఎముకలన్నీ పాడైపోతాయండి. మహిమ శరీరం వస్తుంది. దేవుని స్తోత్రం. మహిమ శరీరం వస్తుంది. దేవదూతల స్వరూపం వస్తుంది. దేవదూతలతో పాటు మనం కూడా ఎత్తబడతాం. దేవుని స్తోత్రం. ఈ సత్యం అర్థం అవ్వాల. అలాగా మాది ఫస్ట్ మేడూరు కాదు. ఈ అయ్యగారిది ఈ ఊరా? ఈ అయ్యగారు ఈ ఊరు ఎట్ట కాదు, వీళ్ళ అమ్మ నాన్నది ఇప్పుడు అయ్యగారు. అదిగో మాది కూడా ఈ ఊరు, మేడూరు కాదు. మరి ఏ ఊరు అయ్యా అంటే మాది జక్కుల నెక్కలం. మా నాన్నగారిని, మా అమ్మది ఎనికేపాడు. ఇదిగో డేవిడ్ అయ్య గారు నాన్న, మా అమ్మ, అన్న, చెల్లెలు. అలాగా 10 సంవత్సరాల వరకు సుమారుగా నెక్కలలో ఉండాలి. ఆ తర్వాత నన్ను కూడా ఎనికేపాడు పోండిలో మా మేనమావతో పాటు జాయిన్ చేశారు. నేను వర్క్షాప్లో పనిచేశాను. ఆ తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి గుండెల్లో బరువు వస్తే మరి హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను.
అలాగే మాకు ఊళ్ళో బస్సు దిగి ఈ చేలలో ఉండేది దగ్గర, అదంతా తిరిగి వెళ్ళలేను, సైకిల్ దొక్కలేక బస్సుకి వెళ్తే అడ్డుగా నడిచి వస్తుంటే అక్కడ ఒక నీళ్లు షెడ్ ఉంది, జొన్నగడ్డికి నీళ్లు పెట్టుకోవడానికి, దానిలో కూర్చోవచ్చు అని వెళ్తే సంసోనయ్య గారు మీకు ఎంతమంది తెలుసో, ఆ సంసోనయ్య గారు మద్రాసయ్య గారు అని వాళ్ళిద్దరూ ఆ షెడ్లో కూర్చొని నేను బైబిల్ చదువుకుంటున్నారు. నేను అట్లా చూస్తే వాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళని ఇబ్బంది పెడతాను కనుక నేను వెళ్ళిపోతాను. ఆ సంసోనయ్య గారు పిలిచారు. పిలిచినప్పుడు వెళ్ళాలిగా వెళ్ళాను. ఏంటి పరిస్థితి అని చెప్పాను. ఇదివరకు ఇప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు కదా చర్చికి, నీ గుండెలు నొప్పి మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తగ్గలేదా అన్నారు. ఆయనకే జలుబు అంటే మందరం ప్రార్థన చేయమంటున్నారు, ఆయన ఏం చేస్తారు అన్నారు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళాక స్నానం చేసి బైబిల్ తీసుకుని కూర్చోడానికి పట్టుకొచ్చుకో అన్నారు. కూర్చున్నాను. అప్పుడు నీకు గుండెలు రావడానికి, నాకు గుండెలు నొప్పి రావడానికి కారణం ఏంటని అడిగారు. అప్పుడు బైబిల్ నుంచి చూపించాను. నాకు భయం వేసిపోయింది. అప్పుడు దేవుని సన్నిధిలో నుండి ప్రార్థన చేసుకున్నా. నీ పాపాలు నీ గుండెల వరకు వచ్చింది, అందుకే నీ గుండెల నొప్పి వస్తుంది అన్నారు. నేనేం పాపం చేయలేదు అన్నాను. ఇదిగో గుండెల మీద రక్తం ఇక్కడ వేసి నసలకు గుర్తేసి ఎక్కడ అంటే చొక్కా తీసేస్తే ఆయన రాశారు. ఎక్కడంతా అక్కడ రాశారు. ఇక ప్రార్థన చేశారు. ఆ పక్కకు పోయి నా పాపాలు గుండెల వరకు వచ్చింది అన్నారు పాస్టర్ గారు, దైవ సేవకులు. అసలు నా పాపాన్ని చూపించు ప్రభువా అన్నాడు అన్నారు. ఇక నాకు కనిపించింది ఏంటయ్యా అంటే సినిమాలు బాగా చూసేవాడిని. ఇక వెనకబడులు ఉండేవాడిగా నాకు ఎవరు ఉన్నారు, మా అమ్మలో మా నాన్నేమో నెక్కలలో ఉండేవాడు. ఇంకా డ్యూటీకి వెళ్తాం, ఆ సినిమాలు ఎక్కువగా అదొక పిచ్చి. ఇక అంతకన్నా ఏ పిచ్చి లేదు నాకు. దేవుని స్తోత్రం. అవే కనపడుతున్నాయి. వాళ్ళు ఎవరయ్యా అంటే రామారావు, నాగేశ్వరరావు, కృష్ణాయకుడు, ఈ నలుగురే తెలుసండి నాకు. దేవుని స్తోత్రం. వాళ్ళే కనపడుతున్నారు, ఆ సినిమాలే కనపడుతున్నాయి. గబగా వచ్చా, అయ్యేరా బాబు పాపాలు అంటే అన్నారు. అయ్యేరా బాబు అంటే చెబుతాను. అయ్యే పాపాలు అంటే సరే, అవన్నీ వరుసని ఒప్పుకో అంటే సరిగ్గా మొదలేశారు. దేవుని కృపను బట్టి రోజు ప్రార్థనకి వెళ్తాం, ఆదివారం వెళ్తాం, మీటింగ్ చేస్తాం. ఒకరోజు చెప్తున్నాం, ఒకరోజు వెనకాబాడులో మీటింగ్ పెట్టే స్కైలా పడుతుందంటే మా కంపెనీ సెలవు ఇస్తే మేము కూడా మీటింగ్లకు వస్తున్నాం. మీటింగ్లకు వస్తున్నాం, చచ్చిపోతే దేవుని వెళ్తామని పడినా కూడా ఎటు పోయింది, మరణ ఎవరికి హాని కలగల. దేవుడు రాకుండా వచ్చేసింది, అందరూ చచ్చిపోతారంటే కోళ్ళు అవన్నీ అయిపోయింది. అది అవల. అలాంటి పరిస్థితుల్లో మరి కొన్ని రక్షణ ఈ లోకంలో ఎంతున్నా ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుని తనకేంటి ప్రయోజనం అని యేసు ప్రభు చెప్పారు. మరి మనం ఈ లోకంలో ఎంతున్నా ఏమీ లేకపోయినా, రక్షణ లేకపోతే, బాప్తిసం లేకపోతే ప్రభు రాజ్యానికి వెళ్ళడం, ప్రభు రక్షణ పొందకపోతే, బాప్తిసం తీసుకుపోతే మన పేరు అదే పెద్ద గ్రంథంలో ఉంటుంది. ఆ గ్రంథం చూపించారు. మనం కనుక దేవుని సన్నిధిలో నుండి మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ మొత్తం బాప్తిసం తీసుకుంటే దేవుని పరిశుద్ధాత్మ మనం వస్తుంది, పరలోక రాజ్యం వెళ్తాం. ఆయన శరీర రక్తం తీసుకోకపోతే అగ్నిగుండమేనని చెప్పి వారు ఎవరంగా చెప్పారు. నాకు ఆలోచన కలిగింది. ఏమనంటే జక్కుల లెక్కలు సుమారుగా 10-11 సంవత్సరాలు ఉండ ఏళ్ళు పెట్టి చూపించుకోవాలా. నన్ను గురించి నాకు చెడ్డ పేరు రాలా, మా నాన్నోళ్ళకి ఎవరికి కూడా ఫలానోళ్ళ అబ్బాయి అని మాత్రం రాలా. ఈ మంచితనం ఉంటే ప్రయోజనమా? సరే కంపెనీలో పనిచేసా, ఇది పట్టుకెళ్ళాడు అని కంపెనీలో నుంచి కూడా చిన్న బ్యాట్ రాలా. అలాగే మా అత్తగారిది ఆత్కూరు సొంగ దేవానందం గారు కూతురు, వాళ్ళ ఊరిలో కూడా నలుగురు అల్లుళ్ళు. వాళ్ళకి ఏం ప్రాక్టీస్ ఉండేయో కానీ నాకు తెలియదు. కానీ నన్ను ఏళ్ళు పెట్టు మా మామయ్య కానీ మా అత్త కానీ ఆ ఊళ్ళో ఎవరు నాకు చూపించరా. ఎన్నికబాడులో కూడా చూపించరా. దేవుని సన్నిధిలో మచ్చలేదు. అయితే ఈ పుణ్యం సరిపోద్దా?
చాలదు. నా మట్టుకు నేను నిర్ణయం అండి, చాలదు. యేసు ప్రభు రక్తంలో పాపాలు ఒప్పుకుంటేనే, యేసు ప్రభు నామలు ఒప్పుకుంటేనే, యేసు ప్రభు శిలువ రక్తంలో నా పాపాలు పోతాయి. బాప్తిస్తం తీసుకుంటే ఆయన లేచాడు అనుకోండి లేపుతాడు అని ఇక ప్రేయర్లో ఉండి బాప్తిస్తం తీసుకున్నాం. దేవుని స్తోత్రం. ఇంకా జాగ్రత్తగా దేవుని పరిచర్య 6 రోజులు పనిచేసేవాళ్ళం. ఇక శనివారం ఆదివారం దేవుని వాడినే ఇక చర్చిలో ఉండేవాళ్ళం. ఇదిగో మా పాస్టర్మ, మా చెల్లి ఒక్క సాప్ మీదే పడుకున్నవాడు. అక్క చెల్లెళ్ళు అనేవాడు. ఇద్దరు ఒకలాగానే ఉండేవాళ్ళు, మెత్తగా ఉండేవాళ్ళు. ఏమలాగానే ఆమె మెత్తగా ఉండేది. పనికి వెళ్ళేవాళ్ళు, పనికి వెళ్ళినా వీళ్ళిద్దరే. అలాగా మీ పాస్టర్ గారికి చెరుకు తొక్కడం వచ్చు, ఊడి పొట్టడం వచ్చు, పాత వస్తు వచ్చు, వ్యవసాయ పనులని వచ్చు. చెరుకు నరగడం తెలియదేమో కానీ. అలాగే మా పాస్టర్ కూడా ఈయన మా బాబు, మా పాస్టర్ గారు కూడా ఇద్దరు కలిసి, మా పెద్దమ్మమ్మ మేస్త్రమ్మ. అలాగా మేస్త్రమ్మ కానీ వ్యవసాయ రైతులు కానీ ఏ చిన్న అలాగే చర్చిలో కూడా ఒక్కసాటే పడుకున్నవాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని నమ్ముకున్నాం, బాప్తిస్తం తీసుకున్నాం, ఆత్మరక్షణ పొందుకున్నాం. 12 సంవత్సరాలు ఒకే శివరామకృష్ణ ఇండస్ట్రీస్లో పనిచేశా. అది మా మేనమామలు మేమందరం మానేసాం. అది ఇండస్ట్రీలు చేసేసి ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేశారు. దేవుని స్తోత్రం. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ. ఎస్ఆర్కే అంటే శివరామకృష్ణ అని అర్థం. ఓనర్ గారు నాన్న పేరు అది. అలాగా అక్కడ పనిచేసాం. ఇంకా 12 సంవత్సరాలు పనిచేసాం. ఇంకా సేవ దర్శనాలు వస్తున్నాయి. నేను సేవ చేయను ప్రభు, నిజ విశ్వాసంగా ఉంటా, ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడడం జాగ్రత్తగా ఉంటా అని ప్రమాణం చేసుకున్నా. అది సరే, నీ ఆత్మ రక్షించుకున్నావు, నువ్వు పరలోక రాజ్యం వెళ్తావు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. మరి నువ్వు నీ పొరుగువారు, నీలాంటి తోటి వారు ఎంతోమంది అగ్నిగుండం వెళ్ళిపోతారు. నువ్వు రక్షించుకున్నావు తోటి వాళ్ళ కోసం అని చెప్పంటే మరి ఏం చేయమంటావు అని అడిగా. సాటికట్ల చెబుతున్నా, మేడూరు నువ్వు సేవకి వెళ్ళాలన్నాడు. ఎప్పుడు? 1989లో. అలాగే సంసోనయ్య గారు 10 సంవత్సరాలు ఎన్నికబడిలో సువార్త ప్రకటించారు. 10 సంవత్సరాలు పనిచేసి 25 సెంట్లు సంపాదించి చర్చి కన్నా బాగా 10 మంది సేవకులు తయారు చేశారు. 10 మందిలో 10వ వాడు నేను. ఆ తర్వాత విశాఖపట్నం వెళ్ళారు. వెళ్ళినప్పుడు మేము కూడా వెళ్ళిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆ సంసోనయ్య గారు ఎవరయ్య అంటే మా అమ్మోడు 4. మా తాతోడు చిన్నంజయ్, పెద్దంజయ్ సంతానం వారసత్వం. ఇదిగో ఈ మెట్లవెల్లిలో డేవిడ్ అయ్య గారు వాళ్ళ అబ్బాయి. అలాంటప్పుడు మా అమ్మోళ్ళు 4, మా ఆడవాళ్ళు 4 ఆడవాళ్ళు. 4 ఆడవాళ్ళలో సంసోనయ్య గారు అమ్మ పెద్ద ఆమె. నిన్న వచ్చారు చూసారా, పారింకయ్య గారు, వాళ్ళ అమ్మ 2 ఆమె, మా అమ్మ 3 ఆమె. అలాగా ఆ దేవుని దైవాల ఎన్నికబడిలో దైవ సేవకుల్ని పౌండి మానిపించేసి సేవకులుగా చేశారు. ఒక్కొక్కరిని ఆయన సన్నిధిలో నడిపించారు. ప్రార్థన చేసుకున్నాం. ఆ దేవాది దేవుని కృపను బట్టి, ఆ దైవ సేవకులు ప్రార్థన బట్టి మేమందరం సేవకులయ్యాం. దేవుని స్తోత్రం. సేవకులయ్యాం. రేపు ఖమ్మయ్య గారు వస్తారు. మా మేనమావల్లో లాస్ట్ ఆయన ఎందుకు ఎక్కువ పాపము శాపము ఉండసంటే ఎక్కువ ప్రార్థన జరుగుతుంది, ఎక్కువ ఆశ్రదం వస్తుంది. అలాగే మా మేనమావలో నాకు తెలియదు కానీ విగ్రహారాధన దేవతను కొలిసేవాడట. అలాంటి కుటుంబంలో మా పెద్దమ్మని మార్చుకున్నాడు. మా అమ్మోళ్ళ అమ్మను మార్చుకున్నాడు. మా అమ్మోళ్ళు పెద్దక్కయ్య సంసోనయ్య గారు అమ్మను మార్చుకున్నారు, సంసోనయ్య గారిని మార్చుకున్నారు. ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ఏనికాపాడు సంసోనయ్య గారి నుంచి అంటే సుమారుగా ఎంతమంది పాస్టర్ గారు ఉన్నారో నాకు ఇంకా నేను లెక్కేసుకోవాలి. దేవుని స్తోత్రం.
అలాగా ఆ దేవుని దయ వల్ల 10 సంవత్సరాలు సేవ చేసి 10 సంవత్సరాలు మేము మరి నేర్చుకున్నాం, అభిమానంగా ఉన్నాం. ఆయన ద్వారాగా ఇక తప్పనిసరిగా సేవకి వెళ్ళమంటే నేను వెళ్ళనంటే వెళ్ళనన్నాను. అబద్ధం ఆడను, చాలా కండిషన్ ఉంటా అని అంటే, నీ కోసం నువ్వు రక్షించుకున్నావు, మరి మేడూరులో అనేక మంది అన్నారు. చాలా దర్శనాలు, చాలా నష్టాలు, చాలా బాధలు పడ్డా. చివరికి ఏమన్నాడంటే, ఒక బెండ చెట్టు కనిపిస్తుంది, బెండకాయ చెట్టు చూడు అన్నాడు. ఆ కళలో అది నన్ను చేయద్దే అన్నది ఇంకా 2 గజాలు 2 గజాలు ఉండొచ్చు. అట్లా చూసా నేను. కొత్త ఎందుకని కింద మొదల దగ్గర నుంచి పైదాకా కాయలు ఉన్నాయి, పైదాకా ఎండిపోయినాయి. ఆ విత్తనాలు అట్ట గాలితే ఊడిపోతాయి అన్నట్టు ఉంది. ఆ చెట్టును చూసావా అన్నాడు. చూశానన్న, దర్శనంలోనే చూశానన్నా. ఏంటనుకుంటున్నావు అన్నాడు. నాకు తెలవదు అన్నా. దేవునితో బాగా డైరెక్ట్గా మాట్లాడేవాడు, బాగా ఉపాసం ఉండి ప్రార్థన చేసి, నాకు తెలవదు అన్నా. నువ్వు ఒక్కడ వెళితే నీ భార్య కుమారుని తీసుకుని వెళ్తే అక్కడ ఇన్ని ఆత్మలు, ఒక్కొక్క గింజ ఒక్కొక్క ఆత్మ నోరు తెలుసుకుని చూస్తున్నారు. పాపములు, శాపములు, విగ్రహాలను, వ్యభిచారములు, భయంకరమైన దెబ్బలాటలో నశించిపోతున్నారు. వెళ్ళు అన్నాడు. అలాగే చాలా వాగ్దానాలు. అసలు ముఖ్యంగా మరి అతి ప్రాముఖ్యంగా నేను ఈ కారణమే కాకుండా, మరి మాకు మ్యారేజ్ అవ్వగానే ఆవిడికి ఆ కాళ్ళలో మట్టి తెత్తని సీసా దొరికిందంట. మా బాబాళ్ళ అమ్మ ఆ మూత తీసిందంట. మరి చెందుకో మూర్తింగానే 5 నెలలు గడపడిపోయింది. ఇక రాట్ల అని 2-3 సంవత్సరాలు చూసి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఖమ్మం నుంచి వచ్చి అయ్యగారు ఎప్పుడు ఆయన మా మేనమామ గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళు పిల్లలేదు, మా కుటుంబం, మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. దేవుని మహాకృపను బట్టి వాడు ఖమ్మం అమ్మగారు గర్భవతి అయింది. బాబు 1983 10వ నెలలో ఆయన పుట్టాడు. రేపు వస్తాడు, మీకు చూసే ఉంటారు బహుశా. 11వ నెల 21వ తారీఖు ఈయన పుట్టాడు. ఆ తర్వాత మా కవలమ్మ కూడా ఎంతో ఏడ్చింది, మా పాస్టర్ గారి లాగా. ఎవరి కోసం? గర్భం కోసం ఏడ్చింది. అదిగో పాస్టర్ గారు ఈ వరపుత్రుడు పుట్టాడు. దేవుని స్తోత్రం. ఆ వరపుత్రుని దేవుడు మాకు ఇచ్చారు. ఒక్కొక్కడు అయినా ఆయనకి ఒక్కడే, మాకు ఒక్కడే. వీళ్ళకి 3 కానీ వరపుత్రుడు మాత్రం, వారసుడు మాత్రం ఒక్కడు. ఈ ఒక్కొక్కడు పుట్టాడు ఏంటయ్యా అనుకుంటే, వాళ్ళ కోసం చాలా భాగ్యం దాచిపెట్టాడు. మా బాబుని ఎంఎస్సి వరకు చదివాడు. నాకు తెలియకుండా వాళ్ళ అమ్మకి తెలియకుండా నాకు బాబుని వయ్యా, నేను నీ సేవకి ఇచ్చేసేస్తాను సొమ్యేలాగా అని నేను అనుకున్నా. వాళ్ళ అమ్మలాగా అనుకుందట. అలాగే చదివిస్తున్నాం. నేను అనుకున్నా, నీ దయ వలన బాబు నువ్వు మంచి దైవ సేవకుల దగ్గర తరబిదిచ్చి సేవకు వదిలేసేస్తా. లేదు, నేనే అయ్యానా నాకు శాతైన వరకు అనుకున్నాం. ఎంఎస్సి చదివే. అలాగే సూట్ కేసు అన్ని రెడీ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. ఏం బాబు ప్రార్థన చేయన్నాడు. ఏంటన్నా? ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, బ్యాంకు మేనేజర్ రాశాను అన్నాడు. అప్పుడు చెప్పాను, నువ్వు బాబు నేను గర్భంలో ఉండగా నేను దేవుడికి ఇస్తానన్నా అంద వాళ్ళమ్మ. నాకు తెలియదు, నువ్వు అనుకున్నావా అన్నా. నేను అనుకున్నానని చెప్పాను. లేదు, ఏదైనా జరిగితే నాది కాదు బాధ్యత అన్నా. వెంటనే చర్చిలో నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయి మరి నార్మల్గా వచ్చా సివిల్ డ్రెస్తో. ఏం బాబు వెళ్ళలేదంటే ఆపేశాడు. దేవుని కృపను బట్టి ఇదిగో సేవ చేసుకుంటున్నాడు. అలాగా ఉద్యోగాలు, ఒక అధికారం కొన్నాళ్ళు ఉంటుంది, ఉద్యోగాలు కొన్నాళ్ళు ఉంటాయి. ఈ ఉద్యోగం దేవుడు శాశ్వతమైన ఉద్యోగం ఇచ్చాడు. ఈ సంపాదన ఏంటయ్యా అంటే
మేము కష్టపడి పనిచేస్తున్నాం, అప్పుడు రూపాయి బాగా సంపాదించుకున్నాం, మంచి గౌరవం. అయితే ఆత్మల సంపాదన కోసం దేవుడు మమ్మల్ని నేడో తీసుకెళ్ళారు. ఇదిగో మా చెల్లి కమలమ్మ, అలాగే మా మేనమామ కొడుకు డేవిడ్ గారు వచ్చి చిన్నపిల్లలు వేసుకొచ్చి కష్టపడ్డారు. ఆయన కాల పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో ఉన్నాడు. అలాగా అప్పగించిన పనిని తల్లిగా గర్భంలో ఏర్పాటు చేసిన దేవుడు పాట